హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తోటాస్ క్రియేషన్. ఈ వీడియోలో నేను ఆకుకూరలతో చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికి ఎక్కువ నూనె కానీ మసాలాలు కానీ టైం కానీ పట్టదు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు జనరల్గా ఆకుకూరలు తినరు. ఇలా గనక ఆకుకూరలతో చికెన్ చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ చికెన్ చాలా ఇష్టంగా తింటారండి. ఇది అన్నం, చపాతీ, జొన్న రొట్టె, ఫుల్కా, పరాఠా దేంతోనే బాగుంటుందండి. ఎస్పెషల్గా జ్వరం వచ్చినప్పుడు ఇలా రోటీతో కానీ బన్నుతో కానీ తింటే చాలా బాగుంటుంది. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక ఫ్రై ప్యాన్లో కానీ గిన్నెలో కానీ వేసుకుని కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇలా కలిపేసేసి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడికించాలి, నీళ్లు పోయకుండా. చికెన్ ఉడుకుతున్నంతసేపులో పుదీనా, పాలకూర, మీకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, ఇది కొత్తిమీర కాడలు ఉంటే మెంతి కూర, ఇంకా తోటకూర ఉన్న అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర కాడలు, కట్ చేసుకున్న పాలకూర, కొద్దిగా మెంతికూర, మీ దగ్గర ఉంటే కనుక గోంగూర కూడా వేసుకోవచ్చు. కావాల్సినన్ని మిరపకాయలు ఇలా తుంపేసేసి ఇందులో వేయాలి. 3-4 వెల్లుల్లి రెబ్బలు, 2-3 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క. ఇలా అల్లం ముక్క వెల్లుల్లిపాయ లేవంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్రెష్గా నూరు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, ఇవన్నీ మెత్తడ్ పేస్ట్ చేసుకోవాలి నీళ్లు పోసి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి చికెన్లో నీళ్లు ఊరినాయి. ఇంకో 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఇలాగే ఉడికించాలి. ఇంకో ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 3-4 ఇలాచీలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత పేస్ట్ చేసుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో వేసేయాలి. అందులో కొద్దిగా చిటికెడు పసుపు, ఆల్రెడీ చికెన్ ఉడికేప్పుడు వేసాం కదా, ఇందులో కొంచెం వేస్తే చాలు. కొద్దిగా ఆకుకూరకు సరిపడేంత మిక్సీ కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసి నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇది కారం టేస్ట్ చూసాను, పచ్చిమిరపకాయలు పెద్ద ఘాటు లేనట్టున్నాయి, అందుకే 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా నూనె తేలుతుంది. అందులో సపరేట్గా ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇంతేనండి, 15-20 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది వేరువేరుగా ఉడకబెట్టుకుంటే. చూడండి నూనె తేలుతుంది అంటే కూర అయినట్టే. మీకు పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోండి. నేను 1 నిమ్మకాయ పిండుతున్నాను, మీరు కావాలంటే 2 పిండుకోండి. మీరు కనుక రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళైతే మీకు తెలుస్తుంది, నేను చాలా తక్కువ ఆయిల్తో కూరలు ఎలా చేయాలో చూపిస్తానండి. దాని మూలన అట్రాక్టివ్గా అనిపించదు కూర, మీకు ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కొలతలు లేవు. మీ దగ్గర ఉన్న ఆకుకూరలు ఏది ఉంటే ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఒకటే మెంతి కూర మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. మీరు బౌల్లో కూర గమనిస్తే ఎక్కడ ఆయిల్ తేలట్లేదు చూడండి. నేను ఇలా తక్కువ ఆయిల్తో వంటలు చూపిస్తూ ఉంటాను. ఇలా కనుక మీకు తక్కువ ఆయిల్తో వంటలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను
ఇవాళ వెరైటీగా బన్తో తింటున్నానండి. బన్తో కూడా చాలా బాగుంటుంది. బన్ను తీయగా ఉంటుంది, కూర పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.